నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. భారతదేశ ఆదివాసీల ఆచార సంస్కృతి సంప్రదాయాలు ప్రకృతితో మమేకమై ఉంటాయి. పంచభూతాల ఆరాధనే ఆచారంగా వ్యవహరిస్తారు. నేటికి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన నాగోబాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. నాగోబా జాతర ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలు ఆశ్చర్యం కలిగించడంతో పాటు చూడముచ్చటగా ఉంటాయి. అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న సమ్మక్క సారలమ్మ తర్వాత దేశంలోని నాగోబా జాతరకు ప్రత్యేక గుర్తింపుంది. ఈ జాతరలో ఆదివాసీలు సర్పజాతిని పూజిస్తారు. ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య అర్ధరాత్రి నుంచి జాతర మొదలై వరుసగా 5 రోజుల పాటు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరలో వందల ఏళ్ల నుంచి జరిగే దర్బార్ వేడుకకు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు? ఈ జాతర విశిష్టతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివాసీల అతిపెద్ద కుంభమేళా నాగోబా జాతర ఉత్సవాలు అడవుల జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు పలు రాష్ట్రాల నుంచి ఆదిమ గిరిజనులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. 4వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు రాష్ట్ర మంత్రులు హాజరు కావడంతో నాగోబా ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. పుష్యమాసం అమావాస్య రోజు అర్ధరాత్రి ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి. ఆదివాసీల కుంభమేళాగా పిలువబడే ఈ జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆదివాసీ గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన ఆదిశేషుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మరోవైపు మెస్రం వంశీయులు తమ సొంత నిధులతో నిర్మించిన కొత్త ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అఖండ కలియుగ దేవత ఉన్నటువంటి తొలి ఏకాదశి శుభ సందర్భంలో నేడు ఏదైతే మెస్రం వంశీ కులదేవత ఉందో అందులో భాగంగా నేడు కేస్లాపూర్ గ్రామంలో మెస్రం వంశీ పీఠాధిపతి ఆదేశాల మేరకు యావత్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మెస్రం వంశులు పాల్గొని నేడు ఏదైతే మనకు నాగదేవత యొక్క మహాపూజ కార్యక్రమం అనేది నేటి నుంచి కార్యాచరణ మొదలైంది. అందులో భాగంగా నేటి నుంచి ఏదైతే కేస్లాపూర్లో ఉన్నటువంటి శాంతి నిలయం ఉందో ఇక్కడ నుండి నేడు ఏదైతే మనకు 7 రోజులు కేస్లాపూర్ గ్రామం నుండి గోదావరి హస్తనమడుగు వరకు నేడు దేవుని యొక్క అభిషేకం కోసం గోదావరి అనేది పాదయాత్ర జరుగుతుంది. అందులో భాగంగా నేటి నుంచి ఏదైతే యావత్తు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మెస్రమ్స్ ఉన్నాయో ఏదైతే మనకు నీతి నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాలై మనం ఉన్నటువంటి ఆదివాసీ సంస్కృతి సంపదలను కాపాడుతూ రాబోయే తరాలకి ఇలాంటి కార్యాచరణ ఏదైతే గ్రామ పటేల్ వీళ్ళు ఏదైతే మెస్రం వంశులు ఉన్నారో దానిని బట్టి నేడు చర్చించి నేడు కేస్లాపూర్ గ్రామం నుండి ఏదైతే నాగోబా దేవత ఉందో నేటి నుంచి మెస్రం వంశుల యొక్క నాగోబా జత్ర అనేది మరియు మహాపూజ కార్యక్రమం మొదలైనవి. అందులో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మొన్న జరిగినటువంటి సమావేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్య తీసుకున్నటువంటి నేడు గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రి గారు కూడా నేడు గౌరవ శాసనసభ్యులు కూడా నేడు ఈ సమావేశానికి చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గౌరవనీయులైన గౌరవ ఐటీడీపీఓ ద్వారా రాత్రి ఏదైతే మనకు మెసేజ్ వచ్చిన మేరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ నేడు రాత్రి మన మెస్రం వంశులు ఈరోజు రాబోయే జత్ర కోసం రావాల్సిందిగా కోరడానికి ఈరోజు కంప్లీట్లీ మా మెస్రం తీర్మానం చేసి ఈరోజు గవర్నమెంట్కి మనం మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు జరిగిపోయేటువంటి ఏదైతే తేదీ ఉందో ఆ తేదీ అంటే ఈ నెల 28 యొక్క నాగోబా జత్ర యొక్క మరి నాగోబా దేవత యొక్క మహాపూజ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 31 నాడు నాగోబా దర్బార్ అనేది ఈ దర్బార్ అనేది ఉంటుంది. అందుకని ఏదైతే మన సంస్కృతి సంపదలు ఉన్నాయో దాన్ని కాపాడుతూ రాబోయే తరాలకు మరియు మన మెస్రం వాసులు కాకుండా సమస్త గిరిజనేతలు ఇతరులకి సుఖశాంతులు ఉండాలి, వాళ్ళ ఇంట్లో పాడి పంటలు పండాలి, అంత ఫ్యామిలీ సుఖశాంతులు ఉండాలని కోరుతూ నేటి నుంచి మనకు నాగోబా జత్ర యొక్క మరి నాగోబా దేవి యొక్క మహాపూజ కార్యక్రమం అనేది మొదలైనవి. జై నాగోబా.
మూలవాసి ఆదివాసీ సంప్రదాయాల ప్రతీక నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది. లోకంలో వస్తున్న కొత్త పోకడలు పల్లె పట్టణం అనే తేడా లేకుండా అంతటా వ్యాపిస్తున్న ఆదివాసీలు మాత్రం వారి తరతరాల ఆచారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ప్రకృతిని పూజిస్తారనేందుకు నిదర్శనం. జనవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ జాతర ఫిబ్రవరి 4వ తేదీతో ముగుస్తుంది. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి జాతర నిర్వహణకు ఏటా 10 లక్షలు వెచ్చిస్తోంది. కేస్లాపూర్ నాగోబా జాతరలో ప్రజా దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క్రీస్తు శకం 740లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడట. ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు. అప్పుడు నిరుత్సాహంతో వెనుదిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తమ తలుపులను సామాన్య మానవుడు తాకాడని తెలుసుకుని నాగరాజు ఆగ్రహిస్తాడు. అప్పట్నుంచి ప్రాణభయంతో భయపడి పండితుణ్ణి కలిసి నాగదేవతను శాంతింపచేసే మార్గం చెప్పమంటాడు. మిశ్రం తిరుపతి కుమార్ శ్రీ నాగోబా పేన్ కోత్వాల్. అయితే మేము మా 22 తెగాలం అన్న తమ్ములం కటోడా ప్రధాన అందరం మేము కలిసి కట్టుగా మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో 10 తారీఖున గంగాజలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం. ప్రతి ఊర్లో ఇట్లా భాష చేయాలని 7 భాషలు 7 నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తన్మడుగులో చేరుకున్నాం. అయితే ఆ హస్తన్మడుగులు రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లు గడ్డి పట్టుకుని మేము గంగమాతకు కాలు మొక్కుతాం. అంటే మా సుఖశాంతలు పాడి పంటలు చల్లగా ఉంచాలని మరి మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం. ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా కాల్షంతో జారీ అంటాం. మేము ఆ జారీతోని మా కటోడా తీసుకొని నీళ్లలో అక్కడ నీళ్లకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం, ఆచరిస్తాం. అయితే మా కటోడా గాని మేము అన్నతమ్ములం అందరం 21 తెగవాళ్ళం ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం. మా ఆచారాలు సనాతనంగా వస్తున్న ఆచారాలతోని మేము చేస్తున్నాం. మరియు ఇక్కడ మేము మా నాయకవాడి, మా గాయకి జాడ్యాల్, సంఖ్యపాల్యాల్, జోపా, వాడే ఇట్లా 7 ప్రత్యేకించి ఎవరి పని వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమంటే కడిగినాక మరియు మా ఒక కట్టె ఉంటది 7 గంటల కట్టె మా అల్లుళ్ళు కొడతారు. ఆ కట్టెకు ఈ పాతది ఇడిసబెడతాం, కొత్తది పూజ చేసి ప్రత్యేకించి ఒక నైవేద్యం అంటే మేము ఏమంటే ప్రత్యేకించి ధాన్యాలు తీసుకొస్తాం కదా, అంటే దుంకుడు బియ్యం మరియు గోధుమ పిండి, ఆ గోధుమ పిండితోటి ఆ రొట్టెలు చేస్తాం ప్రత్యేకించి. అయితే అవి నీళ్లలో తేలుతాయి, అంటే దాన్ని మేము నూనె పెట్టాం. అట్లా మా నాయకవాడి తయారు చేసినాక అక్కడ నైవేద్యం సమర్పిస్తాం. మరి గంగామాతకు ఇంకా సమర్పిస్తాం. మరి మా కటోడా ప్రధాన్ మన పవిత్రమైన కాల్షంతో అభిషేకం కోసం గంగ నీళ్లు సేకరిస్తాడు. ఆ గంగ నీళ్లు సేకరించేటప్పుడు అంటే అది ఏం ఆవాజ్ రాకుండా, అంటే బుడుబుడు అనద్దు అన్నట్టు, అట్లా రాకుండా ఆ నీళ్లు 7 సార్లు ఇట్లా హెల్వా వస్తుంది, హెల్వా అంటాం. అంటే దాంతో నిండినాక మేము మళ్ళీ కాలినడకన చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతో తెల్ల పంచలతోటి మేము బయలుదేరి 24 తారీఖున ఇంద్రమాత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి మేము అదే రోజు కేస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుంటాం. చేరుకున్నాక అక్కడ జారీను చెట్టు పైన ఉంచి మా ప్రధాన్స్ 4 రోజులు దంత కథ చెప్తారు. చెప్పినాక 28 తారీఖున కేస్లాపూర్ నాగోబా టెంపుల్ కు చేరుకుని రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తాం. నాగోబాకు అభిషేకం చేసినాక మేము అక్కడ పూజలు ప్రారంభిస్తాం. అప్పటి నుంచి ప్రధాన ఘట్టం అక్కడి నుంచి మా జాతర ప్రారంభమవుతుంది.
అప్పుడు ఆ పురోహితుడు 7 బిందెల్లో పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. తన భక్తిని మెచ్చుకున్న నాగరాజు కేస్లాపూర్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతమే నాగోబాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నాగరాజు విగ్రహానికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు గుగ్గిల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు. ఇది కూడా సంప్రదాయంలో భాగమే. గుగ్గిళ్ల వంశీయులకు మెస్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు గుగ్గిళ్ల వంశస్థుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని చెప్తారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై మూతపెట్టే పాత్ర, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండలను తయారు చేయిస్తారు. వీటిలోనే గంగాజలం తీసుకొచ్చి వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, బోత్ ఎమ్మెల్యే గారు, మిగతా ప్రజాప్రతినిధులు, ఐటీఐ పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, మిగతా అందరూ కూడా రావడం అనేది జరిగింది. ఈ యొక్క మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడే మేము పూర్తి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 31 తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివారు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు, మిగతా విఐపీస్ అందరూ కూడా దర్బార్ రోజున రాబోతున్నారు. ఈ యొక్క దర్బార్ కార్యక్రమానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కలెక్టర్ గారు, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. తప్పకుండా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కావచ్చు, మిగతా ఏర్పాట్లు కావచ్చు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 6,000 మంది పోలీస్ సిబ్బందితో కూడా ఏర్పాట్లను చేయడం అనేది జరిగింది. కాబట్టి వచ్చేత భక్తులు కోరుకునేది ఒకటే, తప్పకుండా మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రండి. పీస్ఫుల్గా జాతర కార్యక్రమంలో ఈ యొక్క మహాదేవ యొక్క జాతరలో ప్రత్యేకమైన పూజలు చేసుకుని మీరందరూ కూడా వెళ్ళాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పాడి పంటలు బాగా పండాలని, అదేవిధంగా అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరగాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో ఈ వారం రోజులు కూడా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేయాలని సర్వగా కోరుతున్నాను. మెస్రం వంశీలో అనేక వింత సాంప్రదాయాలున్నాయి. ఇతరులతో అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైంది బెట్టింగ్ అంటే పరిచయం. కొత్తగా పెళ్లైన జంటలను నాగోబా జాతర వేదికగా అందరికీ పరిచయం చేస్తారు. అదేవిధంగా కొత్త కోడళ్లను ఇదే వేదికపై వాళ్ల వంశంలోకి ఆహ్వానిస్తారు. సాధారణంగా జాతర జనవరిలో జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మార్చిలో లేదా జాతర మరుసటి రోజు పెళ్లి చేసుకున్న మెస్రం వంశం వాళ్లుగా గుర్తించడానికి నాగోబా జాతర వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు కొత్తగా పెళ్లైన మహిళలు నాగదేవుణ్ణి చూడడం, పూజించడం కానీ చేయరాదు. తెల్లని వస్త్రంతో ముఖం కనిపించకుండా ముసుగు ధరించాల్సి ఉంటుంది. నాగోబా జాతరలో మొదటి రోజు రాత్రి జరిగే మహాపూజ అనంతరం అల్లుళ్లతో పెళ్లి కూతురు ఇంటివారు పుట్టమట్టిని నీళ్లు పోసి తొక్కిస్తారు. ఆ మట్టితో పెళ్లి కూతురు పుట్టని అలికిస్తారు. ఆ తర్వాత నాగదేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం బెట్టింగ్లో అందరికీ పరిచయం చేస్తారు. మెస్రం వంశీయులు అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అల్లుళ్లకు పెళ్లి కూతురు తరపు వారు నజరానాలు ఇస్తారు. నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు
అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది 28 నుంచి 4వ తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈరోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం, చాలా పవిత్రమైన జాతర. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది. దీంతోపాటు 30 తారీఖు మనం సాయంత్రము ఒక ఆదివాసీ కల్చరల్ నైట్ కార్యక్రమం కూడా ఉంది. దాంట్లో కూడా మనం గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్య గారు సీతక్క మేడం కూడా వస్తారు. తర్వాత 31 తారీఖు పొద్దున మనం దర్బార్ కూడా ఉంటుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనం సీతక్క మేడంతో పాటు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం కూడా వస్తున్నారు. కాబట్టి అందరికి ఆ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఈ మన భారతదేశంలో ఇందాక నేను చెప్పినట్లు 2వ పెద్ద ఎత్తున గిరిజన జాతర, దానికి సంబంధించిన మనమందరూ కూడా ఈ యొక్క ప్రశాంత గాత్రంలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని ఒక ఆనందంగా తీసుకొని కూడా వెళ్ళాలి. వారికి అన్ని వసతులు కూడా ఎక్కడైనా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా అందరూ అధికారులు కూడా కృషి చేస్తున్నారు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ జాతర కూడా విజయవంతంగా చేయడం కూడా జరుగుతుంది. ఈ జాతరకు మెస్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినా వంటలు వండుకునేది మాత్రం 22 పొయ్యిల మీదనే. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేందుకు వీల్లేదు. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలుంటాయి. ఆ దీపాల కాంతుల్లో 22 పొయ్యిల మీద మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేస్లాపూర్ ఊరులో నాగోబా గుడిలో మహాపూజ ప్రోగ్రాం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రిహెన్సివ్ బందోబస్తు ప్లాన్ చేశాము. టోటల్ మొత్తం 500 మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ బందోబస్తులో జరిగింది. ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేసాము. భక్తుల భద్రత కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేసాము. దీంట్లో CCTV సర్వేలెన్స్ కూడా మేము నిఘా చేస్తున్నాము. టోటల్ అరౌండ్ 100 కెమెరాస్ మేము డిప్లాయ్డ్. ఇది కాకుండా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నాము. భక్తులకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటున్నాము. నాగోబా జాతరలో అత్యంత ముఖ్యమైనది దర్బార్ వేడుక. పూర్వకాలంలో ఈ అడవిలోకి వెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడేవారు. అక్కడికి ప్రభుత్వాధికారులు సైతం వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొమరంభీం నిజాం నవాబులతో పోరాటం చేసి వీరమరణం పొందాడు. దీంతో ఉలిక్కిపడిన నిజాం పాలకులు గిరిజన ప్రాంత పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డాఫ్ను అక్కడికి పంపించారు. ఆయన ఫోకస్ జాతర మీద పడింది. కొండలు కోనలు దాటొచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవడానికి ఈ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అలా మొదటగా 1942లో దర్బార్ నిర్వహించారు. ఆ ఆచారం నేటికి కొనసాగుతోంది. ఈ దర్బార్లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తెగల నాయకులు, గిరిజన పెద్దలు, అధికారులు హాజరవుతారు. వారి సమస్యల గురించి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అందుకే ఈ దర్బార్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక నాగోబా జాతర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 600 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించారు. 100కు పైగా CCTV కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 6 సెక్టార్లుగా పోలీస్ సిబ్బందిని విభజించి 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు విధులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. గిరిజనుల సంప్రదాయాలను గౌరవించి ప్రజలతో నిదానంగా నడుచుకోవాలని SP గౌసాలం సూచించారు.
కేస్లాపూర్ నాగాబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీంతో 5 రోజుల పాటు జాతర ఉత్సవాలను సర్కార్ నిర్వహిస్తోంది. ఆదివాసీలు మాత్రం వారం రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో బస చేసి 8వ రోజు ఇక్కడి నుండి వెళ్లిపోవడంతో ఈ జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.